ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఈ లేఖన భాగమును గమనించినట్లయితే ప్రార్థన చేయడము ఎప్పుడు ప్రారంభమైనదన్న విషయం మనం చదువుకున్నాం. నీవు మోకాళ్ళుని ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు పరలోకపు తలుపులు నీ కోసం తెరవబడతాయి. ఆమేన్. మానవ చరిత్రలో కష్టాలు కన్నీళ్లు ప్రారంభమైనప్పుడు మనిషికి తన శక్తి సరిపోదని అర్థమవుతుంది. కయ్యూను హేబేలును చంపిన తరువాత పాపం పెరిగిపోయిన కాలంలో షేతు సంతానము దేవుని అవసరాన్ని గుర్తించింది. మానవ జీవితంలో కూడా ఎప్పుడైతే మన ప్రయత్నాలు విఫలమవుతాయో అప్పుడే దేవుని నామాన్ని మనం పిలుస్తాం. ఆ దేవుని నామమును బట్టి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. ప్రార్థన యొక్క విలువ మనకు తెలుస్తుంది. అలాగే ఆ రోజు షేతు ఎనోషును కన్న తర్వాత ప్రార్థన యొక్క ప్రారంభం మొదలైంది. ప్రార్థన నీ రక్షణ కవచంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకి ఈ లేఖన భాగం ద్వారా తెలియజేస్తూ ఉంది. లోకంలో సమస్యలు ఎదురైనప్పుడు మనం సహజంగా మనుషుల సహాయం కోరుతాం, మనుషుల సహాయం కోసం వెతుకుతాం. కానీ షేతు కుమారుడైన ఎనోషు కాలంలో మనుషులు యెహోవా నామమున ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉందురు అన్న లేఖన భాగం సామెతల గ్రంథం 18:10లో మనకు కనపడుతూ ఉంది. నీ ఒంటరిగా పోరాడడం కంటే దేవుని నామమును నీ ప్రార్థనలో ఆయుధంగా వాడుకుంటే నీకు విజయం లభిస్తుంది. నిజమే, దేవుని యొక్క నామము బలమైన ఆయుధం వంటిది. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు యేసు నామమున ఏది అడిగినా అది మనం పొందుకుంటాం. ఈ అనుభవం చాలామందికి, ఆల్మోస్ట్ నమ్మిన వారందరికీ కూడా ఉంటుంది. అలాగే దేవునితో సంబంధం కొత్త ప్రారంభం ఆ రోజు ప్రారంభమైంది. ప్రార్థన చేయడం అంటే కేవలం మనకు కావలసిన కోరికల జాబితాను దేవుని ముందు ఉంచడమే కాదు, ఆయనతో ఒక విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకోవడం. ఆనాడు షేతు తన కుమారుడైన ఎనోషు పుట్టిన తర్వాత ప్రారంభమైన ప్రార్థనలో ఆనాటి ప్రజలు దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. అవును, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తానని దేవుడు ఇర్మియా గ్రంథం 33:3లో చెబుతున్నారు కదా. దేవుడు వాగ్దానం చేసినటువంటి మాటిది. మన జీవితంలో ఏదైనా ఆగిపోయిందని లేదా పాడైపోయిందని నిరాశ చెందకుండా ఈరోజే మనం ప్రార్థనలో విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. ఎక్కడైతే మన ప్రార్థన నిశ్శబ్దంగా ప్రారంభమవుతుందో అక్కడ దేవుని అద్భుత కార్యాలు శక్తివంతంగా ప్రారంభమవుతాయంట. కొన్నిసార్లు మనం మనుషుల మీద దృష్టి పెట్టి ప్రార్థన చేయడం మర్చిపోతూ ఉంటాం. కానీ ప్రార్థన లేని జీవితం రక్షణ లేని ఇల్లు లాంటిది. కానీ నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడని అద్భుత కార్యాలు చూస్తావు. ఎన్నడూ నువ్వు చూడని మిరాకిల్స్ నీ జీవితంలో జరుగుతాయి. కాబట్టి ఈరోజే ఇప్పుడే నీ హృదయాన్ని తెరచి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టావు. అప్పుడు నీవు అద్భుతమైన ఆశీర్వాదాలకు కారకుడుగా, దేవుని యొక్క దీవెనలకు వారసుడుగా మిగిలిపోతావు. దేవుని యొక్క ఆశీర్వాదాలకు నిలయంగా నిలిచిపోతావు. దేవుని యొక్క సన్నిధిలో గొప్ప సాక్షి జీవితాన్ని గడుపుతావు. అనేకులకు ఆశీర్వాదకరంగా సాక్షిగా బ్రతుకుతావు. అటువంటి కృప మరి విశ్వాసంతో ప్రార్థన చేయడం ప్రారంభించిన ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాతో నీవు మాట్లాడావు ప్రభా. అవును తండ్రి, ఆనాడు నాయన తండ్రి ప్రార్థన అనే అంశం ప్రారంభమైనటువంటి దినాల నుంచి నీతో కలిగినటువంటి సంబంధాన్ని గురించి ఈరోజు మాతో మాట్లాడారు. అవును ప్రభా, నీతో అనుబంధాన్ని కలిగి ఉండటం అంటే నీతో మాట్లాడటమే. అవును, నీతో మాట్లాడితే మేము పరిశుద్ధులుగా మార్చబడతాం. అనేక ఆశీర్వాదాలకు, మా జీవితంలో గొప్ప కార్యాలు జరగటానికి
నిలయంగా మేము ఉంటాం ప్రభువా. ప్రతి విషయంలోనూ మనుషుల మీద ఆధారపడటం కాదు కానీ నీ మీద ఆధారపడి బ్రతికే కృప మాకు దయచేయండి. ప్రార్థనలో నిన్ను వెదికే కృప మాకు అనుగ్రహించండి. మా ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.